3000 సంవత్సరం క్రితం బుద్ధుడు స్వయంగా ప్రజలకి పరిచయం చేసిన కాలానమక్ అనే వరి గురించి ఎంతమందికి తెలుసు? మనలో చాలా మందికి బుద్ధుడంటే బౌద్ధ మత స్థాపకుడుగానే తెలుసు, కానీ ఆయన వెలుగులోకి తెచ్చిన ఒక ప్రత్యేకమైన వరి రకం అదే కాలానమక్ గురించి చాలా మందికి తెలియదు. బౌద్ధ మతం ప్రకారం ఈ రకాన్ని బౌద్ధుడు స్వయంగా ప్రజలకి పరిచయం చేశాడు. దీన్నే కాలానమక్ లేదా బుద్ధ బియ్యం అని అంటారు. మన తెలంగాణలో దీన్ని నల్లవరిగా పిలుస్తారు. అప్పటి నుంచి ఇది బౌద్ధ సాంప్రదాయానికి ప్రతీక. నల్లటి రంగుతో ఉండే ఈ వరి అత్యంత పోషక విలువలతో నిండి ఉంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్ ఎక్కువగా ఉండి శరీరంలోని హానికర ఫ్రీ రాడికల్ ను నియంత్రించి వృద్ధాప్యాన్ని ఆలస్యం చేస్తాయి. ఐరన్, జింక్, విటమిన్ ఈ ప్రోటీన్లు సమృద్ధంగా ఉండడం వల్ల ముఖ్యంగా రక్తహీనత ఉన్న వారికి మేలు కలుగుతుంది. డయాబెటిస్ ఉన్న వారికి సురక్షితమైన ఆహారం. స్వయంగా డీటాక్సిఫైయర్ కావడం వల్ల ఆలయాన్ని శుభ్రపరచడంలో సహాయపడుతుంది. హృదయానికి మిత్రమైన ధాన్యం కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. అందుకే బౌద్ధ మతంలో దీన్ని బుద్ధ ధాన్యంగా పిలుస్తారు. పవిత్ర సందర్భాల్లో దీన్ని ప్రసాదంగా ఉపయోగిస్తారు. అయితే ఇది ప్రధానంగా ఉత్తరప్రదేశ్ లోని సిద్ధానగర్, గోరాపూర్, మహారాజ్గంజ్ ఉత్తరంగా సాగు చేస్తారు. ఇప్పుడు దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తెలంగాణలోని సిద్దిపేట జిల్లా నాగూర్ మండల ప్రాంతాల్లో దీన్ని రైతులు సాగు చేస్తున్నారు. ఎలాంటి రసాయన ఎరువు లేకుండా పండుతుంది కాబట్టి ఇది స్థిరమైన పంట. నేల సారాన్ని నిలబెట్టడంలో ముఖ్య పాత్రను పోషిస్తుంది. చిన్న స్థాయి రైతులకి ఎక్స్పోర్ట్ పొటెన్షియల్ కలిగి ఉన్న పంట ఇది. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం బౌద్ధ వారసత్వము మరియు హెరిటేజ్ టూరిజం లో భాగంగా ఈ పంటను ప్రోత్సహిస్తున్నారు. ఇది మన సాంప్రదాయానికి, మన పంట వారసత్వానికి ఒక కొత్త గర్వకారణం. అయితే మీలో ఈ బుద్ధ బియ్యం గురించి ఎంతమందికి తెలుసు? తెలిస్తే కామెంట్లు చెప్పండి.